chapter 3 and verse 9. Before you read, King Solomon asked for, two things. One is understanding mind, and then discernment between good and evil. So King Solomon asked God, the understanding mind and discernment between good and evil. Can someone read verse 9, please? So, give your servant a discerning heart to govern your people and to distinguish between right and wrong. For who is able to govern these people of yours? Thank you, Amulya. సో సొలొమోను, రాజు అయిన సొలొమోను దేవుడితో అంటున్న మాట, నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఇదిగునైనా మరి ఒక సమయంలో సొలొమోను మహారాజు ప్రభా తండ్రినైనా మరి అండర్స్టాండింగ్ మైండ్ అండ్ డిసర్న్మెంట్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్ ని దయచేయమని ప్రభా తండ్రినైనా మిమ్మల్ని అడిగి ఉన్నాడు. ప్రభా ఆ యొక్క కాంటెక్స్ని ఇప్పుడు మేము ధ్యానం చేయబోతుంటుండగా ప్రభా తండ్రినైనా మరి వాక్యము దేవ సహాయం చేయండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యుద్ధ ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. పరిశుద్ధాత్మ దేవ, ఇందులోని మర్మములు మాకు బోధపడినట్లుగా మేము వినువారు మాత్రమే కాకుండా విన్న వాక్యాన్ని మా దైనందిన జీవితంలో అవలంబించడానికి కృపను అనుగ్రహించండి నానా. మరి ప్రిపరేషన్లో తోడుగున్న మీరు ప్రెజెంటేషన్లో సహాయం చేయండి. నన్ను మీ సిలువు చాటున మరుగుపరిచి మీ నోటి బోరగా వాక్యాన్ని వినిపింపజేయమని, అది మీకు మహిమకరంగాను వినువారికి ప్రేరేపణ పూర్వకంగాను ఆశీర్వాదకరంగా చేయమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి తోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ మనము కింగ్ సాల్మన్ మరి అడిగిన రిక్వెస్ట్ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. సో ఇక్కడ మరి ఏమంటున్నాడంటే, గివ్ యువర్ సర్వెంట్ దేర్ఫోర్ an understanding mind to govern your people, that I may discern between good and evil, for who is able to govern this your great people. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకం గల హృదయము దయచేయము. సో 9th verse మనము ధ్యానం చేసే ముందుగా మరి 4వ వచనం నుంచి మనము ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ 4వ వచనం మనం చూస్తే, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను అని చెప్పి ఇక్కడ మనము చూస్తున్నాం. అయితే 5వ వచనంలోకి మనము వెళ్ళక ముందు సొలొమోను అడుగుతున్న విధానాన్ని మనము పరిశీలించినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో, యెహోవా దేవుడు అంటున్నాడు యాక్చువల్గా సొలొమోనుతో. సో దేవుడు ఏమంటున్న మాట, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుము అని చెప్పి అంటున్నాడు. ఒకసారి verse 5 చదువుదామా? 1 Kings 3rd chapter. Please keep your marker there, and we are going to meditate few verses. 1 Kings 3rd chapter, 5th verse. At Gibeon the Lord appeared to Solomon during the night in a dream, and God said, ask for whatever you want me to give you. Yes, thank you, Sister Cheryl. At Gibeon, the Lord appeared to Solomon in a dream by night, and God said, ask what I shall give you. అసలు ఎంత ధన్యత కదా, సాక్షాత్తు ద క్రియేటర్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్. సో అట్లాగా దేవుడు ప్రత్యక్షమయ్యి, నేను నీకు ఏం చేయాలి, నీకేం కావాలి అని చెప్పి అట్లా మనల్ని అడిగితే ఎంత బాగుంటుంది కదా.
అయితే ఒకసారి నాట్ టు డీవియేట్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్, బట్ ఇది నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు మా స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి. ఏంటి అంటే ఒక స్కూల్ టీచరు వాళ్ళ పిల్లల్ని అడుగుతున్నాడట, ఒరే రాము, ఒకవేళ దేవుడు ప్రత్యక్షమయ్యడానికో నీకేం కావాలో కోరుకోమనంటే నువ్వేం కోరుకుంటావంటే వాడు అన్నాడంట, నాకు పాకెట్ మనీ ఇవ్వమని అడుగుతానండి. అంటే ఒక విధంగా డైరెక్ట్గా దేవుడే నీకు ప్రత్యక్షం అయితే నువ్వు అడిగేది పాకెట్ మనీ అంటే, అవునండి మా నాన్న ఎప్పుడు నాకు సరిగ్గా పాకెట్ మనీ ఇవ్వడు, అందుకే దేవుడి కానీ ప్రత్యక్షం అయ్యండి నాకు పాకెట్ మనీ ఇవ్వమని అడుగుతానంటే మళ్ళీ ఇతనికి డౌట్ వస్తుంది, ఏంటి మాస్టర్ ఇట్లాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అని. మీరైతే ఏం అడుగుతారు సార్ అన్నాడు. మీరైతే ఏం అడుగుతారంటే, నేనా సాక్షాత్తు దేవుడు ప్రత్యక్షం అయితే బుద్ధి జ్ఞానం ఏమని కోరుకుంటానంటే అప్పుడు అన్నాడంట, అంతేలేండి ఎవరికి లేని వాళ్ళు కోరుకుంటారు. అంటే ఆఖరికి ఆ మాస్టర్కి బుద్ధి జ్ఞానం లేదని అంటే. సో ఇక్కడ దేవుడు మరి సొలొమోనుతో అడుగుతున్న విధానాన్ని మనం చూసినట్లయితే, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుము అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. సో మరి 5వ వచనం మనం చూస్తే, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానిస్తున్న మనము మరి ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఏమడిగావు దేవుణ్ణి మరి ఏ విధంగా దేవుణ్ణి ప్రార్థించావు, ఏ విధమైన రిక్వెస్ట్ డిసైర్ గురించి దేవుణ్ణి అడిగావు, ఏదైనా విషయంలో మరి ఒకవేళ దేవా నాకు ఈ సంవత్సరంలో నాకు ఇది కావాలి అని చెప్పి ఒకవేళ దేవుణ్ణి ఏదైనా అడిగి ఉంటే, ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు సాక్షాత్తు దేవుడు వచ్చి సొలొమోనుతో నీకేం కావాలి అన్నప్పుడు ఆయన ఎట్లాగా రెస్పాండ్ అయ్యాడు అంటే, డైరెక్ట్గా దేవుడు వచ్చి ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనకి ఏది కావాలో, ఫేమ్, నేమ్, ఆల్ రిచెస్ అన్నీ అడగొచ్చు. కానీ ఈ సొలొమోను ఏ విధంగా దేవునికి రెస్పాండ్ అయ్యాడు అన్న విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు కింగ్ సొలొమన్ డిడ్ంట్ గో స్ట్రైట్ టు ద డిజైర్ ఆర్ ద రిక్వెస్ట్. దేవుడు నీకేం కావాలో కోరుకొని అడుగుతున్నాడు, అయితే ఇది అడిగేద్దాం అని చెప్పి కానీ అట్లాగా. సో ఆయన అంటే అక్కడ ఆపర్చునిటీ ఉంది, బట్ ఆయన ఏ విధంగా దేవునికి రెస్పాండ్ అయ్యాడు అన్న దాంట్లో నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. అండ్ దెన్ మనము యాక్చువల్గా ఎవరైనా క్రికెట్ ఆడేటప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి వెంటనే ఆడేయటం మొదలు పెట్టరు. అసలు ఆ క్రికెట్ బాల్ అసలు బౌన్స్ అవ్వాలి అంటే ముందు ఒక పిచ్ ఉండాలి కదా. ఆ పిచ్ ప్రిపేర్ చేసి అంత సెట్ అయినాక ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అన్నప్పుడే కదా ఆడటం మొదలు పెడతారు. సో ఈయనకి ఒకటి అడగాలని మనసులో ఉన్నా ఏ విధంగా ఆ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నాడు, ఏ విధంగా ప్లాట్ఫామ్ ప్రిపేర్ చేస్తున్నాడు, ఏ విధంగా ఆయన్ని అడగటానికి ముందుగా ఏ విధంగా అడుగుతున్నాడు అన్న విషయాన్ని చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ సో ఏమంటున్నాడు, మొదటిగా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. సో దేవా, నువ్వు మా తండ్రి అయిన దావీదు ఆయన దేన్ని బట్టి అంటే సత్యమును బట్టి, నీతిని బట్టి. ఇప్పుడే మనం కిడ్స్కి ఆర్మర్ ఆఫ్ గాడ్ గురించి మనం చెప్పాం. సో ది సత్యము అనేది ఏంటి అంటే బెల్ట్ ఆఫ్ ట్రూత్, సత్యం అనేది బట్టి. ఇంకొకటి నీతి అనేది ఇట్స్ ఎ బ్రెస్ట్ ప్లేట్, నీతి అనే మైమరువు, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. సో ఆర్మర్ ఆఫ్ గాడ్ మనం కూడా పెద్దోళ్ళమైనా కూడా మనం కూడా మర్చిపోతాం. అందుకనే నేను ఐ హ్యావ్ మెమరైజ్డ్ ఇట్ ఇన్ ద వే దట్ ఐ కెన్ రిమెంబర్. సో ఫ్రమ్ టాప్ టు బాటమ్ రక్షణ లేకపోతే రక్షణ అనేది మనకి చాలా ముఖ్యం. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే రక్షింపబడకుండా మనము పరలోకానికి వెళ్ళలేము. అండ్ దెన్ the physical death is inevitable. Everyone will experience the physical death, but the physical death is not dangerous. The second one, the spiritual death, is the dangerous one.
సో అందుకనే నువ్వు నీ ప్రాణాన్ని తీసే వాళ్ళని చూసి నువ్వు భయపడద్దు. నీ ప్రాణమును తీసివేయటమే కాకుండా నీ ఆత్మను నరకాగ్నిలో పడవేయగల సమర్థుని చూసి నువ్వు భయపడాలి. ఎవరు? నో వన్. ఇఫ్ సమ్వన్ కెన్ కిల్ యూ అండ్ మీ, బట్ దే క్యాంట్ క్యాస్ట్ అవర్ స్పిరిట్ ఇంటు ద లేక్ ఆఫ్ ఫైర్ దట్ బర్న్స్ ఫర్ ఎవర్. గాడ్ హ్యాస్ ద పవర్. సో దట్స్ వే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ salvation, then that is the one that is waiting for us. రా అంటా ఉంటుంది. సో కాబట్టి మనము దిస్ రక్షణ అనే శిరస్త్రాణం, సో హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, అండ్ దెన్ ఆల్సో అండ్ దెన్ ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. అబ్రహాము నీతిమంతుడు ఏ విధంగా అయ్యాడు? విశ్వాసాన్ని బట్టి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆల్ అవర్ రైచియస్ డీడ్స్ ఆర్ ఫిల్దీ ర్యాగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్, బట్ ద ఫెయిత్ ఈస్ ద వన్ మేక్స్ అస్ రైచియస్. విశ్వాసము ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడగలం. సో బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, అండ్ దెన్ ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. విశ్వాసము అన్నది దట్టి, సత్యం అనే దట్టి, బెల్ట్ ఆఫ్ ట్రూత్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ we need to have you and I have to equipped with the word of God. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు గుమ్మముల దగ్గరే విరోధులతో పోరాడతారంటే ఫిజికల్ ఫైట్ కాదు, స్పిరిచువల్గా వాక్యం. when we are equipped with the word of God, when your quiver is full of the word of God, అంబుల వాక్యం అనే అంబుల పొదితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, సడన్ గా ఒక పర్సన్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ ఫెయిత్ ఆస్క్స్ యు ఎ టఫ్ క్వశ్చన్. ఇమీడియట్ గా మనం నోరెళ్ళ పెట్టడం కాకుండా మనము చెప్పగలిగి ఉండాలి వాళ్ళకి. అప్పుడే ఎప్పుడు మనం చెప్పగలుగుతాం? when we are equipped with the word of God, then you can explain. That is the best opportunity to share the gospel. So కాబట్టి the word is like a sword, right? సో వాక్యం అనే ఆత్మ ఖడ్గం. అండ్ దెన్ కింద మనకి నచ్చిన ప్లేసులకి మనం వెళ్తూ ఉంటాం కదా, మరి అట్లా కాకుండా మరి అట్లాగే ఒక రక్షణ లేని వాడిని రక్షణ మార్గంలో నడిపించడానికి నువ్వు ముందుగా వెళ్తున్నావు అనుకో, నీ పాదములు మరి దేవుని వాక్యాన్ని ధ్యానించటము, ఆయన్ని గానం చేయటము. సో అందుకనే దేవుని వాక్యాన్ని అందించే మరి సువార్తకుని పాదములు సుందరములు, రైట్? అండ్ ఆల్సో మన యొక్క హౌసెస్ ఏ విధంగా ఉండాలంటే స్తుతి గానాలతో. our house should be a lighthouse to the neighborhood. So the feet chart of the gospel of peace. సో పాదము అనే పాదములకు ఎటువంటి జోడు అంటే సిద్ధ మనసు, సువార్త వలన సిద్ధ మనసు అని జోడు. అండ్ దెన్ the one that that you hold on to is the shield of faith, viswasam ane doll. So all those things we need to have, right? So King Solomon was actually giving all the attributes of King David, his father. అతనికి సత్యం అనే దట్టు ఉంది, నీతి అనే మైమరు ఉంది, అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే యథార్థమైన మనస్సు. సో యథార్థత అనగానే ముందు యోబు గుర్తొస్తాడు మనకి. నా స్నేహితుడినైన యోబుని చూసావా? ఆయన యథార్థవంతుడు, ఊజు దేశంలో తనంతట ధనవంతుడు ఇంకెవరు లేరు. సో జనరల్గా ఎవరికైనా బాగా డబ్బులు ఉన్నాయనుకో అసలు అలా కన్ను మిన్ను కాదు కదా. సో మరి ఒక్కొక్కసారి ఏమంటారంటే సడన్గా వచ్చి పడిపోయినానుకో డబ్బులు, ఏమంటారంటే అబ్బో నడమంత్రం సిరి వచ్చినా కూడా నడ్డి మీద కొన్ని వచ్చినా వాళ్ళు నిలబడలేరంట. సో మామూలుగానే నిలబడలేడు. సో కాబట్టి అట్లాంటి వాళ్ళకి దేవుని భయం ఎందుకు ఉంటుంది? అన్నీ ఉన్నాయి నాకేంటి అని. సో అట్లాగా మరి ఇక్కడ సో యథార్థమైన మనసు. యోబు అంత ధనవంతుడై ఉండి కూడా ఆయన యథార్థత, మరి ఈవెన్ కట్టుకున్న భార్యే అంది, నీవు ఇంతలాగా మొత్తం ఆస్తిపోయింది, పిల్లలు చనిపోయారు, నీ స్కిన్ అంతా డిసీజ్ వచ్చేసి నువ్వు ఇట్లా ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి దూషించి చనిపోవచ్చుగా అంది. చాలా జోబ్స్ వైఫ్ గురించి చాలామంది అంటే అంత డిస్కరేజ్ చేసింది, అయినా కూడా అతను డిస్కరేజ్ అవ్వలేదు.
అంటే అన్నీ నువ్వు పొందుకున్నప్పుడైనా నువ్వు దేవుని స్తుతించేది. నువ్వు మరి లూజ్ అవుతున్నప్పుడు దేవుని స్తుతించలేవా అని చెప్పి యోబు అన్నాడు. సో యోబు సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు కాబట్టి 2025లో కూడా మనం యోబు గురించి మాట్లాడుతున్నాం. సో మరి ఆయన యథార్థమైన మనసు. అండ్ దెన్ యునో మరి నా తండ్రి పట్ల నువ్వు మహాకృపను చూపించావు. అపోస్తలుడైన పౌలుతో దేవుడు అంటాడు కదా, మై గ్రేస్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలును. మరి తను ఎయిల్మెంట్ గురించి ముమ్మారు దేవుణ్ణి మరి ప్రార్థించినట్లుగా మరి మన వాక్యంలో చూస్తాం. బట్ అయినప్పటికీ కూడా నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ. సో అయితే ఇప్పుడు మనము వర్స్ 6 చదవండి ఎవరైనా. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుణ్ణి కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. థ్యాంక్ యూ సిస్టర్ అభిసారిక. చూడండి ఇక్కడ మరి 6వ వచనాన్ని మనము ధ్యానం చేసినట్లయితే సొలొమోను ఈ విధంగా మనం చేస్తున్నాడు. సో దేవుడు డైరెక్ట్గా నీకేం కావాలని అడిగినప్పుడు ఇది కావాలని అనట్లేదు. ఆయన తండ్రి గురించి హీఈస్ యాక్చువల్లీ సేయింగ్ ఆల్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ కింగ్ డేవిడ్ హ్యాడ్. మరి నీ దాసుడును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించును గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని, అంటే నన్ను కూర్చోబెట్టి అని చెప్పే విధంగా బదులు అతని కుమారుడు అంటే ఎవరు? సొలొమోను. అతని కుమారుణ్ణి నువ్వు అక్కడ సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. సమ్టైమ్స్ vulnerability is very important for our spiritual growth, and then also for our prayer to be answered. Vulnerability అంటే ఏంటి అంటే ఇప్పుడు మనము ఒక కొత్త జాబ్లో జాయిన్ అవుతాము. ఫర్ ఎవ్రీ జాబ్ దెర్ ఈస్ ఎ లెర్నింగ్ కర్వ్. ఇప్పుడు నీ సూపర్వైజరు, నీ ట్రైనరు, నీ మెంటరు నీకు ఇలా చెయ్యి అలా చెయ్యి అని నీకు చెప్తున్నప్పుడు నాకు తెలిసిలే అన్నావు అనుకో, అసలు ఎవరైనా నేర్పించాలని అనిపిస్తుందా? ఓకే, నీకు అన్నీ తెలిసావు కదా, సరే నువ్వు చూసుకో అని అంటాడు. రేపు పొద్దున్న ఏదైనా ట్రబుల్ షూట్ చేయాల్సి వచ్చినప్పుడు నాకు ఇది చెప్పవు అంటే నీకు అన్నీ తెలుసన్నావుగా. సో అట్లాగా మనము ఎవరైతే నాకు అన్నీ తెలుసు అనుకున్నాడో అసలైన అవివేకి. ఎవరైతే వైజెస్ట్ మ్యాన్ అంటే నాకేం తెలియదని ఒప్పుకునేవాడంట. ద వైజెస్ట్ మ్యాన్ హూ కన్ఫెసెస్ దట్ హీ డజంట్ నో ఎనీథింగ్. సో ఇక్కడ వల్నరబిలిటీ మన యొక్క ప్రేయర్ లైఫ్లో అండ్ దెన్ ఆల్సో ఫర్ లెర్నింగ్ కర్వ్ విషయంలో చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ 7వ వచనాన్ని మనం చూస్తే ఏమంటున్నాడంటే, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే మరి నేను సూర్యుడును అది ఇది అంట్లా, నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అని చెప్పి హీస్ యాక్చువల్లీ కన్ఫెసింగ్ అబౌట్ హిస్ lack of knowledge. But actually he has knowledge, but still దేవుని ముందు ఇంకొకటి తెలుసా, మన యొక్క తెలివితేటలు దేవుని దృష్టిలోనంట వెర్రితనం. ఏంటంటే నశించుచున్న వానికి, ఇప్పుడు దేవుని గురించి చెప్తున్న సువార్త నశించుచున్న వానికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. When you are accepting, you understand that is the power of God. కానీ నువ్వు అన్ని తెలుసు అనుకున్నావు అనుకో, ఈవెన్ అన్ని తెలిసిన ద ప్రాసలైట్స్, ద రాబైస్, ఆల్ దోస్ థింగ్స్, మరి వాళ్ళందరూ దేవుని దృష్టిలో వెర్రి వాళ్ళకి లెక్క. దేవుడు అందుకనే మంచి జ్ఞానవంతుల్ని ఎంచుకోలేదు కానీ శిష్యులుగా ఎవరిని ఎంచుకున్నాడు? పామరుల్ని, చేపలు పట్టే వాళ్ళని. వాళ్ళు ఏ స్కూల్కి వెళ్ళి ఉంటారు? ఏం నాలెడ్జ్ ఉంటుంది? ఏం తెలుసు? సో అంటే మనం ఆల్రెడీ నాలెడ్జ్డ్ పర్సన్ దేవుడికి అవసరంలా.
ఎవడు ఏమీ రాని వాడిని కూడా దేవుడు ఉన్నత స్థానంలో ఉంచగలడు. సో కాబట్టి ఇక్కడ మరి ఏమంటున్నాడు, నేను బాలుడను, కార్యం జరిగేటప్పుడు నాకు బుద్ధి చాలదు అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. అండ్ దెన్ నీ దాసుడినైనా నేను నీవు కోరుకునే జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము అని చెప్పి అంటున్నాడు. ఇదంతా ప్రిపరేషన్, ఇట్స్ ఎ గ్రౌండ్ వర్క్. అప్పుడు 9th verseలో ఆయన దేవుడు అడిగిన క్వశ్చన్కి ఆయన డిజైర్, ఆయన రిక్వెస్ట్ ఏ విధంగా దేవునికి తెలియజేస్తున్నాడు అన్న మాటను మనము 9th verseలో చూస్తాం. సో ఇప్పుడు 9th verseలో చూస్తే అప్పుడు అంటున్నాడు, గివ్ యువర్ సర్వెంట్ దేర్ ఫోర్ an understanding mind to govern your people, that I may discern between good and evil. For who is able to govern this your great people? So ఇక్కడ ఏమడుగుతున్నాడు సొలొమోను దేవుణ్ణి? Yes, so discernment between good and evil, and then also an understanding mind. సో ఒక రాజు అయ్యుండి ఆయన దేవుణ్ణి ఎప్పుడైతే ఇట్లాగా ఫేము, నేము, రిచెస్ ఎప్పుడు అడగలేదో దేవుడు కూడా సంతోషపడ్డాడు తెలుసా. ఆయన అడిగిన విధానాన్ని బట్టి, ఆయన అడిగిన రిక్వెస్ట్ని బట్టి దేవుడు సంతోషపడ్డాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు అడుగుతున్న రిక్వెస్ట్ we have to do the self-examination. Is it aligning with the word of God? Does this please God? మనము అడిగే ఒక వాంఛ, హృదయ వాంఛ, అది వాక్యానుసారంగా ఉందా, దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉందా? యెషయా గ్రంథంలో మాట ఉంటుంది కదా, ఏంటంటే మీ ప్రార్థనలు వినకపోవటానికి నా చెవులు మందము కాలేదు, మిమ్మల్ని దీవించడానికి నా హస్తము కురుచ కాలేదు. బట్ మీకు నాకు మధ్యలో ఏమంటూ వస్తున్నాయి? పాపము అనేది. మరి మన ప్రేయర్ రిక్వెస్ట్ మనం సచ్చి పెట్టుకొని ప్రార్థన చేస్తావు, బట్ నువ్వు ఏది వదిలిపెట్టవు, నువ్వు చేయాల్సిన అన్నీ చేసుకుంటూ ఉంటావు. దేవుడు నా ప్రార్థన అసలు వింటలేదు, నాకు ఏమీ ఆన్సర్ రావట్లేదు. హౌ డజంట్ వర్క్ దట్ వే. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, మరి ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడినైనా నాకు వివేకము గల హృదయము దయచేయము అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఈ నూతన సంవత్సరంలో ఉన్న మనము దేవుణ్ణి ఏమడుగుతున్నాము? అడుగుతున్నది వాక్యానుసారంగా ఉందా? మరి అది దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉందా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన వారమే ఉన్నాం. సో ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే, ఏ విధంగా అయితే సొలొమోను దేవుణ్ణి అడిగాడో దేవునికి అది సంతోషం వేసింది. మరి నౌ we'll see the 10th verse. It pleased the Lord that Solomon had asked this. సో సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకి అనుకూలమైన గనుక అని చెప్పింది. మరి ఇప్పుడు మనము ఇందాక మాట్లాడుకున్నట్టుగా Solomon did not ask for riches or long life, రైట్? ఆయన నాకు ఐశ్వర్యము, సంపద, ఘనత ఇవన్నీ కావాలి, నాకు దీర్ఘాయుషు కావాలని అడగలేదు. సో అలాగే అండ్ దెన్ ఏమి అడిగాడంటే, he asked for understanding to discern what is right. 11th verse లో మనం చూస్తే, and God said to him, because you have asked this and have not asked for your long life and riches or the life of your enemies, but have asked for yourself understanding to discern what is right. దేవుడు అతనికి ఇలాగ సెలవిస్తున్నాడు, ఏమనని? దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి అని చెప్పి దేవుడు ఆయనకి సమాధానం చెప్తున్నారు. సో మరి ఆయన అడగకపోయినా దేవుడు ఇచ్చాడు తెలుసా. ఏమని? రిచెస్ అండ్ లాంగ్ లైఫ్ దేవుడు ఇచ్చాడు.
సో ఒక్కొక్కసారి దేవునికి మన హృదయం తెలుసు. మనం నోటితో అడగకపోయినా ఏది నా కుమారుడికి ఇస్తే ఆ కుమారుడు సంతోషపడతాడు, ఏది ఇస్తే నా కుమార్తె సంతోషపడుతుంది. గాడ్ నోస్. బట్ నీ అంతటి నువ్వే నాకు రోల్స్ రాయ్స్ కార్ కావాలి, నాకేమో పెద్ద మ్యాన్షన్ కావాలి, ఇవన్నీ మనము అడుగుతుంటే అలాంటివన్నీ పక్కన పెట్టి నీకు ఏది కావాలో దేవుడు అంత ఒక్కొక్కసారి తెలుసా, మనం ఎక్కువ ఇచ్చినా దేవుడు ఎక్కువ ఇచ్చినా మనం తట్టుకోలేము. సో అందుకనే ఒక మాట ఉంటుంది బైబిల్లో, దేవా నువ్వు నాకు ఎక్కువ ఇవ్వద్దు తక్కువ ఇవ్వద్దు, నువ్వు నాకు తక్కువ ఇచ్చేవనుకో నేను దొంగిలిస్తానేమో, నువ్వు నాకు ఎక్కువ ఇచ్చేవనుకో హెడ్ స్ట్రాంగ్ అయిపోయి యెహోవా ఎవడని నేను అందునేమో, కాబట్టి మితముగా ఇవ్వమంటాడు. సో కాబట్టి ఆప్టిమమ్, రైట్, నీడెడ్, వాట్ ఈస్ రిక్వైర్డ్. సో దట్స్ ఇనఫ్. సో ఇక్కడ మరి మనము 13th verse చూస్తే, God gave him riches and honor though he did not ask. మరి మనము ఈ 13వ వచనాన్ని మనం చూద్దాం. సో ఇక్కడ 12లో చూస్తే, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను, పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. పాత నిబంధనలో జ్ఞాని అయిన సొలొమోను ఒక ఆయన ఉన్నాడు, అండ్ నూతన నిబంధనలో కూడా ఇంకోటి ఉన్నాడు అంటామా మనం? ఆయన ఎవరు లేరు, హీఈస్ ద ఓన్లీ వన్. దేవుడు ఒకరిని ఆశీర్వదించి నేను అందరికంటే నేను తలగా ఉంచుతాను అని దేవుడు పెట్టినప్పుడు ఇంకొకరిని మళ్ళీ ఆయన తలగా పెట్టడం. సో కాబట్టి దేవుడు ఇప్పుడు మనకి బైబిల్లో కూడా ఉంటుంది, మనం ముందే వచ్చి విఐపి సీట్లు కూర్చొని తర్వాత ఈ మొత్తం మీటింగ్ అరేంజ్ చేస్తున్న దగ్గరికి వచ్చి, సార్ ఇది మీది కాదండి, మీరు వెనక్కి వెళ్ళండి అని అనుకో, ఎంత మనకి డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది కదా. నువ్వు ముందే వచ్చి వెనకాతలు కూర్చుంటే, సార్ మీరేంటి సార్ వెనకాతలు కూర్చున్నారు, మీ సీట్ ఫ్రంట్ సార్, మీరు ముందు రావాలంటే అప్పుడు ఎంత మంచి గర్వంగా అనిపిస్తుంది కదా. సో అందుకనే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. సో ఇక్కడ మరి 13వ వచనం మనం చూస్తే, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను, అందువలన నీ దినములన్నిటినను రాజులలో నీ వంటి వాడ ఒకడైనను ఉండడు. సో అందుకనే మరి దేవుడు దీర్ఘాయుషు ఇచ్చాడు ఎవరికి? కింగ్ సాల్మన్కి. హౌ డస్ గాడ్ లెంగ్తన్ యువర్ డేస్? నీ డేసు నా డేసు లెంగ్తన్ అవ్వాలంటే, నేను ముగిస్తున్నాను, 3 things మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇఫ్ గాడ్ వాంట్స్ టు లెంగ్తన్ యువర్ డేస్, దీర్ఘాయుష్మంతుడిగా దేవుని నిన్ను దీవించాలి అంటే మనము 3 things ఉన్నాయా లేదా అని చెక్ పాయింట్స్ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, am I walking in God's ways? Am I walking in God's ways? And am I keeping God's statutes? Second thing, am I keeping God's statutes? And the third thing, am I keeping God's commandments? Okay, what is the first one? Am I walking in God's ways? And second thing, am I keeping God's statutes? And the third one, am I keeping God's commandments? అయితే ఎన్నో ఉంటాయి కదా, ఈ 3 ఎందుకు మనం యాక్చువల్గా ధ్యానం చేస్తున్నామంటే, కెన్ సమ్వన్ రీడ్ 14th verse? మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొన్న ఎడల నీవు దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. Yes, thank you, Lydia. సో దేవుడు అంటున్నాడు, నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మశాస్త్రం అంతటినీ గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. అండ్ 15వ వచనం మనం చూస్తే, అంతలో సొలొమోను మేల్కొని అది స్వప్నం అని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసం ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరినీ విందు చేయించెను. దేవుడి కొద్ది మాటలను మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించును గాక. మనము
ఒక్కొక్కసారి నేలను పడినను కూడా లేవలేకుండా ఉండలేము. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడి ఉంటామో, మరి కెన్ సమ్వన్ రీడ్ Psalm 37 verse 24? నేను ఒక చిన్న సాక్ష్యాన్ని మీ ముందు ఉంచి ఒక చిన్న పాట పాడి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మరి రీడ్ Psalm 37:24. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. Praise the Lord. Hallelujah. So Psalm 37 verse 24 మనం చూసాం. Though he fall, he shall not be cast headlong, for the Lord upholds his hand. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. You all have been praying for my job, for my career opportunity. I want to thank you all, and I want to thank and praise the Lord for giving me a new job. Let's all దేవునికి స్తోత్రం చెప్దాం. సో ఈ న్యూ ఇయర్లో న్యూ జాబ్, న్యూ కెరీర్ ఆపర్చునిటీ దేవుడు నాకు దయచేశారు. అండ్ రేపటి నుంచే నా స్టార్ట్ డేట్ January 2nd. దానికి ముందుగా 3 rounds. ద ఫస్ట్ టెలిఫోన్ ఇంటర్వ్యూ అయింది, తర్వాత లోకల్ సైట్ డైరెక్టర్తో సెకండ్ ఇంటర్వ్యూ అయింది, అండ్ దెన్ లాస్ట్లీ ద రీజనల్ డైరెక్టర్తో ఫైనల్. 120 verse 1. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. Thank you, Lydia. Psalm 120 verse 1. In my distress I called the Lord and he answered me. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించిన నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమైన మనుగడయే మరో మలుపు తిరిగిన. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే
కాపాడిను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడిను. నీ కృపయే దాచి కాపాడిను. Isaiah 54 verse 10 says, పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. This is the promise that our church received last year. బలసూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయినా. సంఘక్షేమమే నా ప్రాణమాయినా. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను.